హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ అనేది పోస్ట్ చేయక. నేను ఇంకా కుదరట్లేదండి వీడియోస్ పోస్ట్ చేయడానికి. అండ్ ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, అందువల్ల వీడియోస్ ఏం తీయడం కుదరలేదు. ఇదైతే నేను శుక్రవారం వ్లాగ్ అండి. ఆ రోజైతే నైటే అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లలైతే హ్యాపీగా పడుకున్నారు. ఇక్కడ నేను స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఇంకా లేచి కొంచెం ఒకసారి తుడిచేసుకొని ఇంకా ముగ్గులన్నీ పెట్టేసుకున్నానండి. ఇంకా ఇక్కడ నేను కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి అయితే ఇక్కడ నేను పులిహోర అండ్ పరమాన్నం రెండు అయితే చేస్తున్నానండి. ఇక్కడ పరమాన్నానికి నేను ఇత్తడి గిన్నె అయితే తీసుకున్నాను. అది అందులో ఒక గ్లాస్ రైస్ అండ్ కొన్ని సగ్గుబియ్యం అనమాట వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇవి గురువారం రోజు మార్నింగ్ వచ్చిన పాలండి. ఇంకా నేనైతే అవి వాడకుండా అలాగే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నాకు పాలు వచ్చేటప్పటికి టైం పడుతుందండి. 9-9:30కి అలా వస్తాయి. ఇంకా టైం పడుతుంది కదా అని నేను ఇంకా వాడకుండా ఆ పాలు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. అవే ఇక్కడ నేను స్టవ్ మీద కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పులిహోరకు కూడా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ఆ వీడియో అనేది నేను సరిగ్గా తీయలేదన్నమాట. మా వారు కూడా లేరు. ఆ రోజే కబోర్డ్స్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పారంటండి. ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. అందుకనే నేను చిన్న చిన్న వీడియోస్ అనేది తీసుకున్నాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. ఒక పక్క అయితే నేను ఇక్కడ పాలు పెట్టుకున్నాను, ఇంకొక పక్క పులిహోరకి రైస్ అయితే పెట్టేసుకున్నానండి, ఇంకొక పక్క పరమాన్నానికి పెట్టేసుకున్నాను. ఈలోపు నేను ఇక్కడ గడప శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు అయితే రాసుకుంటున్నానండి. మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి? ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ నేను కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ప్రతి శుక్రవారం నేను గడప శుభ్రంగా కడిగి బొట్లు అనేది పెట్టుకుంటాను. ఇదైతే 3వ శుక్రవారం రోజండి. ఇది శ్రావణ మాసం 3వ శుక్రవారం రోజు. ఇది సెకండ్ వారం నేను చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి. కానీ వీడియోస్ అవి తీయడానికి ఇంట్లో ఎవరూ లేరు. ప్రసాదాలు అవన్నీ చక్కగా చేసుకున్నాను. కానీ నాకు చెప్పాను కదా వీడియోస్ అవన్నీ తీయడానికి ఎవరు లేరు అని. ఇంకా అందుకనే నేను వీడియోస్ అనేది ఏం తీయలేదు. ఇంక ఇక్కడ నేను బియ్యం పిండితో ముగ్గు అనేది మొత్తం గడప దగ్గర మొత్తం అనేది నేను ముగ్గులన్నీ వేసుకున్నానండి. ఇంకా మెట్ల దగ్గర అయితే నేను చాక్ పీస్తోనే వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు పైకి కిందికి తిరుగుతూ ఉంటారు కదా, అందుకని. అండ్ ఆ రోజైతే స్కూల్ అయితే ఉందండి పిల్లలకి. ఇంకా వాళ్ళని కూడా నేను ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించాలి అన్న థాట్తో నేను ఫస్ట్ ప్రసాదాలు అవన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పిల్లల్ని అనేది లేపి వాళ్ళని అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ నేను పరమాన్నం అయితే చూస్తున్నాను. ఇక్కడ సగం అయితే రైస్ ఉడికింది. అప్పుడు నేను పాలు అయితే యాడ్ చేసేసుకున్నానండి. కొన్ని వాటర్తో ఉడికించుకున్న తర్వాత పాలు వేసుకుని ఉడికించుకుంటే పరమాన్నం చాలా బాగా వస్తుంది. అందుకని ఇంకా ఇక్కడ నేను పులిహోరకి చింతపండు కూడా పక్కన పెట్టేసుకున్నానండి నానబెట్టుకుని. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి బాగాని పరమాన్నానికి. ఇంకా ఇందులో నేను బెల్లం అనేది యాడ్ చేసుకుంటాను. క్వాంటిటీ అనేది ఏం లేదండి, మనం సరిపడినంత నేను వేసుకున్నాను. ఇంకా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes అలా ఉంచితే బెల్లం అంతా కరిగిపోతుంది. ఇంకా ఇక్కడ నేను జార్లో మిరియాలు, ఇలాచి, కొంచెం షుగర్ అండి, ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. షుగర్ ఎందుకు వేసానంటే కొన్ని క్వాంటిటీ కాబట్టి తొందరగా పొడి అవ్వదనమాట. ఇంకా అందుకని అది మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది. ఇందులో నేను జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసేసానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇంకా వేసేసుకున్న తర్వాత నేను మిక్సీ పట్టుకున్న ఇలాచి అండ్ మిరియాల పొడి కూడా వేసేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ
పరమాన్నం ఇంకా పక్కన పెట్టేసుకుని నేను పులిహోరకి తాలింపు అయితే వేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకొని పల్లీలు అయితే వేసేసుకుంటున్నానండి. పల్లీలు కొన్ని ఎక్కువే వేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆవాలు అనేది యాడ్ చేస్తున్నానండి. ఆవాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర అనేది మీ ఆప్షనల్ అండి, కొంచెం డైజెషన్ అవుతుంది అని నేనైతే వేసుకుంటున్నాను. పిల్లలకి చాలా ఇష్టం అండి పులిహోర. ఇంకా తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు 3 కూడా వేసేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఈలోపు నేను ఇక్కడ చింతపండు కూడా ఉడికించుకున్నానండి పక్కన, అది కూడా చూపిస్తున్నాను అనమాట మీకు. బాగా దగ్గరికి అయితే అవ్వాలండి చింతపండు గుజ్జు అనేది. ఇక్కడ నేను పులిహోరకి రైస్ అనేది పెట్టేసుకుంటున్నానండి. చల్లారితే రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది పులిహోర కూడా. ఇంకా అందుకని ఇక్కడ నేను ఫ్యాన్ గాలికి ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకుంటే రైస్ అనేది కొంచెం బాగా చల్లారిపోయి పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను పులిహోర పోపు అనేది రెడీ అయిపోయింది కదండి. ఇక్కడ చింతపండు గుజ్జు కూడా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ అంతా కూడా బాగా చల్లారిపోయింది. ఇదిగోండి, ఇలా చల్లారిపోయింది. ఇంకా ఇందులో మనం ఉడకపెట్టుకున్న చింతపండు వేసుకుని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రైట్ హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నాను. పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం? నాకు, మా పిల్లలకి, మా వారికి అయితే చాలా చాలా ఇష్టమండి. కానీ మా వారైతే లేరు. తను చెప్పాను కదా, వర్క్ అనేది కొంచెం దూరం అండి తనకి. అక్కడ కబోర్డ్స్ అనేది వర్క్ అనేది వచ్చింది. ఇంకా అక్కడే ఉండాలి. తను వీక్లీ 1 or 2 times అలా వచ్చి వెళ్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే పులిహోర అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా లేచారండి. వాళ్ళని మంచిగా స్నానం చేపించేసి పులిహోర పక్కకి దేవుడికి కొంచెం పక్కకు పెట్టేసి పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసి పంపించేశానండి. ఇక్కడ నేను మళ్ళీ వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసి అయితే వచ్చానండి. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి కొంచెం స్నానం చేపించడం అవనేది వర్క్ అనేది ఉంటుంది కదా. ఇంకా అందుకని వాళ్ళని పంపించేసి మళ్ళీ నేను ఒకసారి స్నానం చేసేసి అయితే వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర అనేది చూసుకుంటున్నాను అనమాట.
ఇంకా ఇక్కడ ధూపం అనేది వేస్తున్నానండి ఇల్లంతా కూడాని. ధూపం అంతా వేసిన తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ వడ్డించుకుంటున్నాను అనమాట. 11 అలా అయిపోయిందనమాట టైం అయితే. ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. టైం చూస్తున్నాను అనమాట, లేట్ అయిపోయింది. పిల్లలకి బాక్స్ కూడా పంపించాలి, ఏం చేయాలి ఏంటి అనేది. పులిహోర పంపించేస్తాను అంటే మా అమ్మాయి పులిహోర వద్దని చెప్పింది, పప్పు అయితే అడిగిందండి. చూడాలి అని ఇంకా ఆలోచిస్తున్నాను. ఇక్కడ బయట మీకు చూపిస్తున్నానండి తులసమ్మని. బయట పక్కన తులసి కోట అనేది కనిపిస్తుంది కదండి, అదైతే నాకు గిఫ్ట్ వచ్చింది. మా వారు ఫ్రెండ్ గిఫ్ట్ అయితే ఇచ్చారండి. రాఖీ పండుగ రోజు రాఖీ కడితే గిఫ్ట్ అది పంపించారనమాట. ఇది వ్లాగ్ అనేది వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న వ్లాగ్ అండి. చెప్పాను కదా ఎవ్వరూ లేరు అని. ఇంకా మా వాడిని అయితే అడిగాను, చిన్నగా వీడియో తీయనా కొంచెం అంటే, వాడికి తెలియదు కదా ఎలా వీడియో తీయాలి ఏంటి అనేది. ఇంకా అలా అయితే వీడియో తీసాడనమాట. నేను చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానండి. మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం అయితే దండం పెట్టేసుకుని అక్షింతలు అయితే వేసామండి. ప్రసాదాలు అవన్నీ దేవుడికి అయితే సమర్పించేశాను. ఇక్కడ మా అమ్మాయి అయితే పిక్స్ తీస్తానమ్మా, కొంచెం మంచిగా కూర్చో నుంచో అని చెప్తుంటే అస్సలు వినట్లేదండి. ఇంకా పిల్లలు అంటేనే అంత కదా. ఇంకా ఇక్కడ నేను పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈలోపు మా పిల్లలు ఇంకా ఆకలని ఇంకా బాగా సతాయించేశారండి. పిల్లలు మార్నింగ్ టిఫిన్ అయితే చేశారు, కానీ ఇంకా ఇంట్లో ఉంటే పిల్లలకి ఇంకా ఆకలేస్తూ ఉంటుంది కదా. ఇంకా వాళ్ళే పెట్టుకుని తిన్నారు, నేను కూడా పెట్టలేదు. ఇక్కడ దేవుడు పెట్టిన పక్కనే అన్ని ప్రసాదాలు అయితే ఉన్నాయండి. ఇంకా అక్కడ వాళ్ళే పెట్టుకుని కూర్చుని తిన్నారండి. చాలా చక్కగా జరిగింది. మా వారైతే లేరు అన్న చిన్న మనసులో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.